ఎప్పుడు దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. ఒకవేళ కన్నీళ్ళు రాకపోతే ప్రభువుని అడగాలి, దేవా కన్నీటి ప్రార్థన చేయాలన్న ఆశయ, కన్నీళ్ళతో నీ పాదాలు తడపాలన్న కోరికయ్యా. నేను మోకరించిన 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా 20 నిమిషాలైనా గంట సేపు అయినా కన్నీళ్ళతో నేను ప్రార్థన చేయాలి. గంట సేపు ప్రార్థన చేసామని కాదు, గంట సేపట్లో ఎన్ని బొట్లు దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చమన్నదే ప్రాముఖ్యం. మనం చేసిన 5 నిమిషాల ప్రార్థన అయినా 10 నిమిషాల ప్రార్థన అయినా 15 నిమిషాల ప్రార్థన అయినా అది కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదుము గాక. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఏ విషయమై దేవుని మనం అడిగినా ఆ ప్రార్థనకి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నిన్ను కూడా పితరుల దగ్గరికి నేను చేరుస్తాను, నెమ్మది గలవాడవై సమాధిలోనికి వెళ్తావు అంటాడు దేవుడు. చెప్పకనే చెప్తాడు, యోషియా నీవు చేసిన ప్రార్థన ద్వారా ఈ దేశం మీదకి నీవు బ్రతుకున్న దినాల్లో అపాయం రాదు. ఈ దేశం మీదకి అపాయం వచ్చిందన్న వార్త నీవు వినవు, ఆ పరిస్థితి నీ కన్నులతో నీవు చూడవు. ఎందుకో తెలుసా? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అట్టి కృప దేవుడు మన ఒక్కొక్కరికి అనుగ్రహించును గాక.